నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. అసెంబ్లీ ఒక దేవాలయంగా భావిస్తూ ఉంటారు అసెంబ్లీని. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తారు. కేవలం ఆ నియోజకవర్గ సమస్యలే కాదు, రాష్ట్ర సమస్యల్ని కూడా అక్కడే ప్రస్తావిస్తారు. అక్కడే చట్టాలను కూడా రూపొందిస్తారు, రాష్ట్రానికి సంబంధించి ఏవైనా. దాంతోపాటుగా అనేక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సో ఆధునిక దేవాలయాలుగా అసెంబ్లీలను చాలామంది అభివర్ణిస్తూ ఉంటారు. అటువంటి అసెంబ్లీల్లో మనం ఏదైనా మాట్లాడే ముందు మనము అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ మంత్రులు కావచ్చు, వీళ్ళంతా మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో గత ప్రభుత్వంలో చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు నిన్న బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని చూసుకున్నా కానీ అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి వ్యాఖ్యలైనా ఇవి అనేంతగా దిగజారి మాట్లాడుతున్నారనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ నిన్న మాట్లాడుతూ, సినీ నటుడు, అదేవిధంగా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అంటే మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్గా చేస్తూ ఒక కామెంట్ చేశారు. దాంతోపాటుగా సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా ఉన్నటువంటి చిరంజీవి గారికి సంబంధించి కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఆయనకు తగిలేలాగా కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యారు. నేను యుఎస్లో ఉన్నాను, ప్రస్తుతం డైరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ ఒక లేఖ విడుదల చేస్తున్నానంటూ బాలకృష్ణ మాట్లాడిన వాటికి సంబంధించి ఆయన కౌంటర్గా ఒక లేఖను కూడా విడుదల చేశారు. అసలు అసెంబ్లీకి వచ్చి ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగా ఎవరిపైనా విమర్శ చేయాలనుకుంటే బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, అక్కడ మాట్లాడవచ్చు. కానీ అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడడం ఏంటనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. దీంతో పాటుగా ఇప్పుడు బాలకృష్ణ ఒక్కడే మాట్లాడలేదు కదా, ఇలా గతంలో వైసీపీ వాళ్ళు చాలామంది ఇలా మాట్లాడారు కదా అనేటువంటి సందర్భం కూడా వస్తోంది. ఇప్పుడు అసలు అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి, ప్రజలు ఎన్నుకొని పంపించిన వీళ్ళు అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలనే దానికి సంబంధించి ఈరోజు చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటు రవీంద్ర బాబు గారు సిద్ధంగా ఉన్నారు, జనసేన నాయకులు. అండ్ వారితో పాటుగా మరికొద్దిసేపట్లో పసుపులేటి సురేష్ గారు, వైసీపీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సుధాకర్ శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ శర్మ గారు, నేను అన్నట్లుగా ఆధునిక దేవాలయాలుగా కూడా అసెంబ్లీలను లేకపోతే అటు లోక్సభ, రాజ్యసభలు వీటిని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజల సమస్యలు లేకపోతే ప్రజలకు చేసేటువంటి చట్టాలు ఇవన్నీ కూడా అక్కడే రూపుదిద్దుకుంటాయి. అలాంటిది అక్కడ కేవలం ప్రజా సమస్యలనే హైలైట్గా ప్రస్తావించాల్సింది పోయి ఈ విధంగా ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళ ఈగోలు హట్ అయిపోయి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం, ఎవరిపైనో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం జరుగుతోంది ఈ రోజుల్లో అసెంబ్లీలో? అందరికీ నమస్కారం. మానవ సంబంధాల్ని ప్రభావితం చేసే అనేక శక్తులలో అత్యంత ప్రధానమైనటువంటిది భాష. భాష ద్వారానే మనం పరస్పర సంబంధాలని, విలువల్ని, అలాగే మన గౌరవాల్ని కూడా నిలుపుకుంటూ వారసత్వంగా వస్తున్నటువంటి మన పద్ధతుల్ని కూడా మనం పెంపొందింపజేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. భాష అనేటువంటిది ముఖ్యంగా మీరు అన్నట్టు డెమోక్రటిక్ స్పిరిట్ను నిలబెట్టడంలో చాలా ప్రధానమైనటువంటి భూమికను కలిగి ఉంది. ఈనాడు మనం చూస్తున్నాం అసెంబ్లీలలో, అంటే రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు అసెంబ్లీలలో కానివ్వండి, అలాగే దేశ స్థాయిలో చూసినప్పుడు అక్కడ పార్లమెంట్లో కూడా మనం అందుకే అన్పార్లమెంటరీ వర్డ్ అనేటువంటిది ఖాయం చేయడానికి కూడా ముఖ్య కారణం అదే. ఎక్కడైతే భాష నియంత్రణను కోల్పోతుందో, వ్యక్తి తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తాడో అప్పుడు కలిగేటువంటి ఆ ఉద్వేగభరితమైనటువంటి క్షణంలో అనేక తప్పిదాలు దొరికేటువంటి అవకాశం ఉంది. పరస్పరం అటువంటి మాటలతో, అటువంటి చర్యలతో చాలా దుష్పరిమాణాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి మనం చూసాం. కాబట్టి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, మరీ ముఖ్యంగా మంత్రులుగాను అలాగే ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా, హుందాగా వ్యవహరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయాన్ని మనం చూసినట్టయితే, ఎందుకో ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క అసెంబ్లీలను చాలా దగ్గరగా ఉండి చూశాను. ఈ మధ్యకాలంలో అసెంబ్లీ అంటేనే చాలా బాధ కలుగుతోంది. ఎందువల్ల అంటే అక్కడ పరస్పర గౌరవం, అక్కడ ఉండవలసినటువంటి ఒక హుందాతనం, ఒక పెద్దరికం, ఇవన్నీ కూడా అక్కడ నానాటికి అవి క్షీణించిపోయేటువంటి ఒక దిశను చూస్తూ ఉన్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్ప రాష్ట్రం అండి. అసలు అన్నపూర్ణగా పేరొందినటువంటి మన రాష్ట్రంలో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేస్ కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు ఈ విధమైనటువంటి నియంత్రణను కోల్పోయి ప్రవర్తిస్తున్నారు? ఇంకొకటి ముఖ్యంగా మనం చూసినట్టయితే పార్టీల మధ్య పరస్పరం ఉన్నటువంటి విద్వేషాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలుగుతుంది.
అసలు మనం అందరం కూడా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఆ విషయాన్ని మర్చిపోతున్నాం, వ్యక్తిగత అంశాలను ముందుకు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడో జరిగినటువంటి విషయాలను కూడా ఇప్పుడు నెమరేసుకొని మరి వాటిని ప్రతిచర్యగా మనం వాటి గురించి మాట్లాడుతున్నాం. ఈ తీరు మారాలి. అప్పుడే మన అసెంబ్లీలు కూడా వాటి నిజమైనటువంటి ఉద్దేశాన్ని అవి పరిపూర్ణం చేస్తాయని నేను భావిస్తున్నాను. ఎస్ శర్మ గారు, మనము రవీంద్రబాబు గారితో మాట్లాడే ముందు ఒకసారి అసలు బాలకృష్ణ ఏం మాట్లాడారో అసెంబ్లీలో ఏంటి అనే దానికి సంబంధించి ఆ బైట్ ప్లే చేసి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన్ని ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. రవీంద్రబాబు గారు, కూటమిలో మీరు భాగంగా ఉన్నారు అంటే మాకు తెలియదు, కానీ చాలా మా సీనియర్ జర్నలిస్టులు అందరూ ఇప్పటికే చెప్తుంటారు. ఒకప్పుడు అసెంబ్లీలో అంట నోట్స్ తీసుకెళ్లే వాళ్ళంట, ఎవరైనా చెప్పింది రాసుకోవడానికి, వాళ్ళు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకోవడానికి నోట్స్ తీసుకెళ్ళే వాళ్ళంట. అలాంటిది ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఇయర్ ఫోన్స్ ఏమైనా తీసుకెళ్ళాలేమో, చెవుల్లో పెట్టుకోవడానికి ఇయర్ బడ్స్ కానీ ఏమైనా తీసుకెళ్తే బాగుంటుందేమో అనేటువంటి స్థితికి దిగజారాయి. నేను కేవలం బాలకృష్ణ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, లేకపోతే ఆయన ఒక్కరే అన్నారని మాత్రం నేను ఎక్కడ అనట్లేదు. గతంలో వైసీపీ వాళ్ళు ఇంతకంటే దారుణంగా మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడింది ఏమాత్రం సబబు కాదు, అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడింది కరెక్ట్ అయిపోతుందని కూడా కాదు. ఇంకో విషయం, అసలు చిరంజీవి గారికి ఏమాత్రం సంబంధం లేకున్నా కానీ ఆయన ప్రస్తావన తీసుకువచ్చి ఆయన్ని కొంత అవమానకరంగా మాట్లాడనేటువంటి చర్చ కూడా ఉంది. చిరంజీవి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక లేఖను కూడా విడుదల చేశారు ట్విట్టర్ ద్వారా. అది ఎలా చూస్తారండి? అసలు ఎందుకు అంత పరుష పదజాలం? ఆయన జేబుల్లో చేతులు పెట్టుకుని ఆయన హావభావాలు కావచ్చు, అవన్నీ కూడా నిన్న గమనిస్తే సొంత టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది విమర్శించేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఇది ఒక మనిషి యొక్క అహంభావానికి, గర్వానికి నిదర్శనం. రెండోది ఏంటంటే, ఈ అసెంబ్లీ విషయాన్ని మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు, మనం గతంలో ఈ భారతదేశంలో ఎన్నో అసెంబ్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన చుట్టుపక్కల రాష్ట్రాలు, తెలంగాణ కానీ, అసెంబ్లీ అంటే మీరు ఇందాక చెప్పారు గురుగారు, శర్మ గారు, అదొక పవిత్రమైన ఇదన్నమాట. ఎస్, అసలు ఒక ఎమ్మెల్యే అన్నా, ఒక ఎమ్మెల్సీ అన్నా, ఎంపీ అన్నా ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే కల్చర్, సంస్కారం, సంస్కృతి. సంస్కారం, సంస్కృతి భారతదేశం గడ్డ మీదే ఉంది, భూమిలోనే ఉంది. సంస్కృతి, సంస్కారాలు. చదువు చెప్పేటువంటి గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా అలాగే పెంచుతారు పిల్లల్ని సంస్కారం, సంస్కృతితో. ఈ సంస్కారం, సంస్కృతి ఎంత గొప్పదంటే భారతదేశం చాలా గొప్పది. ఇది అందరికీ తెలుసు. చదువుతో సంబంధం లేనిది సంస్కారం, సంస్కృతి. చదువుకున్న వాళ్ళు కూడాను ఈ సమాజంలో ఇప్పుడు చేస్తున్నటువంటి నేరాలు కానీ, తప్పులు కానీ, భాష అంటే సంస్కృతి అంటే భాష, సాంప్రదాయం అంటే మన కట్టుబాట్లు, ఆచారం. మరి ఈ యొక్క నేపథ్యంలో సినిమా నటులు, సినిమా పరిశ్రమ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, గతంలో ఎంజీఆర్ కూడా ఆయన ముఖ్యమంత్రి కదా, వీళ్ళందరూ వచ్చినాక ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య విప్లవంలో. ఇటువంటి గొప్ప గొప్ప నాయకులను మనం చూసాం. బ్రహ్మానంద రెడ్డి గారిని చూస్తాం, మనం సంజీవ్ రెడ్డి గారిని చూస్తాం, పెదవాడ గోపాల్ రెడ్డి గారిని చూస్తాం.
వీళ్ళందరూ దామోదర్ సంజయ్ వీళ్ళందరూ ఒక ఎథిక్స్ వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తులుగా మనం కందుకూరు వీరేశలింగం, గోపాలాచారి అనుకోవాలి. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే గత 5 years బ్యాక్ చూసుకుంటే మనం రాజకీయాలు చాలా ఘోరంగా తయారైంది. వ్యక్తిగతంగా తిట్టుకోవటం, వ్యక్తిగతంగా మాట్లాడుకోవటం, బూతులు, అసభ్య పదాలు, అన్పార్లమెంటరీ వర్డ్స్, ఇండీసెంట్ బిహేవియర్, బయట లోపల మాటలు చాలా జరిగినాయి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అనేక అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. అలాగే చిరంజీవి గారు ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఆయన అంటే చాలా మందికి అసూయ. బికాజ్ ఆయన ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి. ఆయన వెనకాల ఏ బ్యానర్ లేదు, ఆయన ముందు వెనకాల ఉంది ఒకటే, హార్డ్ వర్క్, కఠోర పరిశ్రమ, డెడికేషన్. దీంతో పైకి వచ్చిన వ్యక్తి. ఆయనకు వచ్చిన కీర్తి పతాకాలు కూడా అలాగే వచ్చాయి. ఆయనకు పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వం పిలిచిచ్చారు. అలాగే ఆయనకి పద్మవిభూషణ్ డైరెక్ట్గా ఇచ్చారు, ఆ పద్మభూషణ్ ఇచ్చారు డైరెక్ట్గా. అలాగే ఈ రేపు మాపు భారతరత్న ఆ స్థాయిలో ఉన్నటువంటి నటనాగ్ర ఆ శిఖరంలో ఉన్నటువంటి వ్యక్తిని దూషిస్తే ప్రతి వ్యక్తి ఏమనుకుంటారంటే వాళ్ళకి పెద్ద పేరు ప్రఖ్యాతులు వస్తాయని, లేకపోతే ఆ వ్యక్తిని అనగలిగాననేటువంటి గొప్పతనం వస్తుంది. ఇక్కడ సందర్భం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు వై ద టాపిక్ హ్యాస్ కమ్ ఇన్ ద అసెంబ్లీ, ద ఆనరబుల్ అసెంబ్లీలో ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. చిరంజీవి గారికి చాలా ప్రత్యేకంగా ఆయన వెంటనే స్పందిస్తూ లెటర్ రాయటం అనేది మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ ఒక లోపల చాలా బర్నింగ్ ఉంది, ఫైర్ ఉంది, మాలో చాలా ఫైర్ ఉంది. ఇది జరిగినందుకు చాలా బాధపడుతున్నాం, చాలా డిస్ట్రెస్ గురయ్యాం. బట్ ఆ లెటర్ చదివినాక నాకు అర్థమవుతుంది ఏంటంటే చిరంజీవి గారు ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం, స్పందించడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. ఒకప్పుడు బెల్లంకొండ సురేష్ గట్టిగా మాట్లాడితే మేము హైదరాబాద్లో పెద్ద ధర్నా చేసాం, వేల మంది వెళ్ళి హైదరాబాద్ చిరంజీవి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారు చెప్పండి, మీరేం చెప్తే చేస్తామని ఆయన మాటకి శిరసా వహించి వెనక్కి వచ్చేస్తాం. ఎందుకంటే ఆయన ఒక అహింసావాది, ఆయన ఒక గొప్ప మానవతావాది. అటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఈ సినిమా ఇండస్ట్రీకి అదృష్టం. అంటే మరొక విషయం రవీంద్ర బాబు గారు, ఇప్పుడు కూటమిలో చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కూడా పదే పవన్ కళ్యాణ్ అన్నాన్ని సంబోధిస్తూ ఉంటారు ఏ సందర్భం వచ్చినా కానీ. సో కూటమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బలంగా ఉంచాలి, అందరం కలిసి అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఎక్కడా కూడా పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అని బాలకృష్ణ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల అనవసరంగా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తాయనేటువంటి మాట కూటమిలో కూడా అంతర్గతంగా జరుగుతోంది చర్చ. ఏమంటారు? యాక్చువల్గా బాలకృష్ణ గారు మొదటి నుంచి కూడాను మాట్లాడే పదజాలం, ఆయన యొక్క యాటిట్యూడు, బిహేవియరు చాలా క్వైట్ డిఫరెంట్గా ఆడ్గా ఉంటుంది. అది చాలా మందికి రుచించదు. ఇట్ ఈస్ నాట్ ప్యాలటబుల్. చాలా బాధ కలిగిస్తుంటే ఒకసారి ఆయన మాట్లాడే మాటలు. ఇది ఫస్ట్ టైం కాదు ఇట్లా మాట్లాడటం చిరంజీవి గారి ముందు. గతంలో బాలకృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడాను చాలా ఫేస్ టు ఫేస్ కూడా గట్టిగా మాట్లాడుకోవడం మీడియా ద్వారా జరిగింది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే బాలకృష్ణ గారు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. రెండోది, ఫ్యాన్స్ అందరూ భారతదేశం కాదు అంతర్జాతీయంగా ఉంది చిరంజీవి గారి ఫాలోయింగ్. పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో, ఫ్యాన్స్ ఫాలోయింగ్, అంతకు మించి చిరంజీవి గారి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అటువంటి వ్యక్తిని ఒక మాట అంటే భారతదేశంలో ఉన్న ఫ్యాన్సే కాదు, పబ్లికే కాదు, పొలిటీషియన్సే కాదు, ఎవరు సహించరు. ఇది ఫస్ట్ ఏ వ్యక్తి పెట్టుకొని ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, గొప్పతనాన్ని, మంచితనాన్ని, సేవా తత్పరతను అన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. అట్లా మాట్లాడకుండా మాట్లాడితే కరెక్ట్ కాదు. గిన్నీస్ బుక్ అవార్డు వచ్చింది, దానికి అనేక అవార్డ్స్ వచ్చినాయి, పాపులారిటీ పొందారు, కోవిడ్లో సేవ చేశారు. ఆయన చేసే సేవలు, ఆయన మానవత్వం, ఆయన సహాయాలు ఇన్ని చూడలేక ఓర్వలేనితనం చాలా మందికి. దాంట్లో నుంచి వచ్చే మాటలు ఇవన్నీ.
ఎస్, అంటే మరొకటి రవీంద్రబాబు గారు, ఏదైతే ఈ కూటమి నేతలు కావచ్చు లేకపోతే ఈ విషయాలన్నీ కొద్దిసేపు పక్కన పెడితే, గతంలో వైఎస్ జగన్ గారు చిరంజీవి గారిని పిలిచినప్పుడు వ్యక్తిగతంగా లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళందరినీ సినిమా నిర్మాతల్ని చిరంజీవి గారు అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు బాలకృష్ణ గారి పేరు 9వ పేరుగా ఉండిందంట. 1 చిరంజీవి, 2 రాజమౌళి, అలా ఎలా ఉందో లిస్ట్ మనకు తెలియదు, కానీ ఆ పేరు 9వ పేరుగా ఉందని కూడా నిన్న ఫైర్ అయ్యారు. కాకపోతే ఆయన మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి పేర్ని నాని గారిని అడగకుండా ప్రస్తుత దుర్గేష్ గారి మీద ఆయన అడగడం జరిగింది. దుర్గేష్ గారిని కూడా నేను అడిగి ఆ పేరు ఎక్కడికి ఎలా వచ్చింది, నా 9వ పేరు ఎవడు పెట్టాడు, అక్కడ కూడా ఎవడు, అసలు ఫస్ట్ అసెంబ్లీలో ఎవడు అనే ఏకవచనంతో సంబోధించడమే తప్పండి అనేది ఎవరినైనా సరే. చాలా తప్పదు. ఎందుకంటే కేవలం ఆయనకు ప్రెఫరెన్స్ ఇవ్వకపోవడం వల్లే ఉక్రోషము, ఆ కోపం అంతా ఇప్పుడు బయట పెట్టడం జరిగిందా, లేకపోతే ఎలా చూస్తారు? ఇది బేసిక్ ఏంటంటే మనిషి యొక్క ప్రవర్తన నియమావళి ఒకటి ఉంటుందండి, దాంట్లో నుంచి వస్తుంది ఫస్ట్. తర్వాత మనిషికి ఉండకూడదు ఏంటంటే కక్షపూరితమైనటువంటి ఆలోచన, అసూయ, ద్వేషాలు, ఇవన్నీ పాయిజనస్ సంబంధం కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి అవి ఉండకూడదు మనిషికి. దాన్ని మాట్లాడుకునే విధానం ఒకటి ఉంటుంది, 4 గోళ్ల మీద మాట్లాడుకోవచ్చు, పిలిచి దాని యొక్క క్లారిటీ తీసుకోవచ్చు, దాని పద్ధతిగా సాల్వ్ చేసుకునేటువంటి ఇష్యూస్. దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ మనిషికైనా సరే, నాకైనా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అది కాకుండా కొన్ని కోట్ల మంది, లక్షల మంది వీక్షించేటువంటి అసెంబ్లీలో మాట్లాడటం అనేది, ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ రియల్లీ హైలీ కండెమ్, అంటే చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయం. రైట్. ఎస్ రవీంద్రబాబు గారు, ఒక్కసారి శర్మ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శర్మ గారు, నందమూరి రామారావు గారు అంటే దాదాపు అందరికీ సుపరిచితులు. ఆయన తెలుగు దేశంలోనే కాదు, అటు మొత్తం భారతదేశంలోనే ఆయన పేరు చెబితేనే చాలామంది గర్వంగా ఫీల్ అవుతుంటారు. భారతదేశంలో ఒక గొప్ప నటుడే కాకుండా రాజకీయంలో సమూల మార్పులు తీసుకొచ్చారు, 9 నెలల్లో అధికారంలోకి వచ్చారని. ఆయన ఎవరినైనా సంబోధించేటప్పుడు చిన్న వయసైనా పెద్ద వయసైనా కానీ గారు అని సంబోధిస్తారంట. ఇటీవల కాలంలో చాలామంది వారి సన్నిహితులు లేకపోతే అప్పటి వాళ్ళు ఇంటర్వ్యూస్ అవి ఇస్తుంటే యూట్యూబ్లో నేను రెగ్యులర్గా చూస్తుంటాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నందమూరి తారక రామారావు గారు ఎవరిని సంబోధించినా కానీ గారు అని సంబోధిస్తారు, అంత గౌరవప్రదంగా ఆయన మాట్లాడతారు అని చెప్తారు. మరి అటువంటి ఆయన కడుపున పుట్టినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఈ విధంగా కేవలం అసెంబ్లీలోనే కాదు బయట కూడా అనేక సార్లు ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంత పరుష పదజాలం వాడడం కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళు కించపరిచేలా మాట్లాడడం కానీ జరుగుతూ వస్తుంది. అంటే ఎందుకు ఇలాంటివన్నీ కూడా, అంటే దీంతోపాటు మరికొన్ని విషయాలు కూడా మాట్లాడదాం. ముందుగా అంటే అంతటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి కడుపున పుట్టి కూడా ఎందుకు ఇలాంటివి? థ్యాంక్ యూ విజయ్ గారు. మన మిత్రులు రవీంద్రబాబు గారు ఒక చక్కటి మాట చెప్పారు. ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఒక విధానం అనేటువంటిది అంతర్గతంగా ఉంటుందండి. ఒక నియమావళిలాగా అది ఇన్హెరెంట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అని మనం అంటాం. డెప్త్ సైకాలజీలో కూడా ది ఫ్యాక్టర్స్ అండ్ ది అదర్ ఈవెంట్స్ విచ్ షేప్ ది ట్రూయెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాని ప్రకారం కూడా ఆలోచన విధానం, పరిసరాల ప్రభావం, అలాగే తాను అనుకుంటున్నటువంటి కొన్ని యాస్పిరేషన్స్, ఇవన్నిటి కలగలుపుగా ఒక వ్యక్తి యొక్క మాట తీరు ఉంటుందని మనం ఒక నిర్ణయానికి రావచ్చు. మరి ఆ సందర్భంలో మనం చూసినట్టయితే ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ యొక్క ఉనికిని, అలాగే ప్రత్యేకతను, ఐడెంటిటీని చాటి చెప్పారు. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకప్పుడు మమ్మల్ని మద్రాసీ అని పిలిచేవారు. క్యా మద్రాసీ హై అని అనేవారు. అంటే చాలాసార్లు చెప్పేవాళ్ళం, మద్రాసీ కాదండి మేము తెలుగు వాళ్ళం అని. అంటే మనకు మనం పరిచయం చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడేది ప్రతిసారి కూడా. ఆ పరిస్థితి అలా ఉండేది. కానీ ఎన్టీ రామారావు గారు రావడం, ఆ తర్వాత జరిగినటువంటి ఆ పరిణామాలు, ఆ మార్పుల మూలంగా ఇప్పుడు తెలుగువాడు అంటే ఒక గౌరవం, తెలుగు వ్యక్తి అంటే వాళ్లకు ఉన్నటువంటి ఒక సంస్కృతి సంప్రదాయాలకు విలువనివ్వటం, ఇదంతా కూడా మనం ఇక్కడే కాదు, మన దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏమిటి అంటే, మనం ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ అని ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ అనేటువంటి దాంట్లో వాట్ ఈస్ ది ట్రూయెస్ట్ పర్పస్ ఆఫ్ అసెంబ్లీ అనేది ప్రతి ఒక్కరు కూడా సరి అయిన అవగాహనతో ఉన్నప్పుడే అందులో అడుగు పెడితే బాగుంటుంది.
దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రజాధనం అలాగే ముఖ్యంగా సమయం కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగపరచుకునేటువంటి ఒక అవకాశాన్ని మనం కలిగి ఉంటాం. నిజంగా చెప్పాలి అంటే ఆ సభలో మనం కూర్చోవడం అనేటువంటిది ఎంతో అదృష్టం. మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ప్రత్యక్షంగా సేవ చేయగలిగేటువంటి ఒక చక్కటి అవకాశం. మరి ఇంత చక్కటి అవకాశాన్ని ప్రజలు మనకిచ్చారన్నప్పుడు దాని మనసు నిండా నింపుకోవాలి. అక్కడ మనకిచ్చినటువంటి సమయాన్ని అనుక్షణం కూడా మనం ఎలా మన వాళ్ళ కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా మనం కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి సమగ్రంగా స్థూలంగా ప్రతి అంశాన్ని మనం అవగాహనకు తెచ్చుకుంటూ దాన్ని ఆ సమయాన్ని కనుక చక్కగా తీసుకొని వెళ్ళగలిగితే ఒక సమన్వయంతో కనుక ఆ సభ నడిస్తే రాష్ట్రానికి దేశానికి ఎంతో హితకరం అవుతుంది. కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి విధానాలు చాలా భిన్నంగా ఉన్నాయి. పరస్పర అంటే వ్యక్తిగత ఆరోపణలతోనే సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. అది నిజంగా మనం సభ నడుపుకున్నది ఒకరి గురించి ఒకరు మాట్లాడడం అంటే దానికి ప్రెస్ మీట్స్ పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. అవును, దానికి అసెంబ్లీ కాదండి ఫోకల్ పాయింట్. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ అసెంబ్లీ యొక్క ఇంపార్టెన్స్ను ముందు గుర్తుపడితే, దాన్ని గుర్తించగలిగితే, అవగాహనలోకి తెచ్చుకోగలిగితే ఇటువంటి అనర్థాలు జరగవని నేను భావిస్తున్నాను. ఎస్ శర్మ గారు, ఇక్కడ మనం మరొక అంశాన్ని కూడా క్లియర్గా గమనించవచ్చు. అసెంబ్లీలో జరిగింది, స్పీకర్ గారు కూడా ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయలేదు. బాలకృష్ణ గారి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన వెరీ గుడ్ అంటూ ఒక మాట అన్నారు. నాకు అదేంటో అర్థం కాలేదు. వెరీ గుడ్ అంటే మరి ఆ విధంగా మాట్లాడినందుకు వెరీ గుడ్డా, లేకపోతే విషయాన్ని చెప్పినందుకు వెరీ గుడ్డా? అంటే స్పీకర్ స్థాయిలో ఉండి అక్కడ ఎవరో ఎదురుగా ఉన్నా కానీ నిర్భయంగా డెసిషన్ తీసుకోగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి స్పీకర్ అంటే. అవునండి, డిప్యూటీ స్పీకర్ ఎందుకు మరి అసెంబ్లీలో అత్యున్నత స్థానం స్పీకర్ గారిది. నిజంగా కూడా కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా స్వపర భేదాలని కలిగి ఉండరాదు. అన్నిటికీ అతీతంగా ఉంటూ హుందాగా ఉంటూ సభకు కొన్ని నియమాలు ఉంటాయి, మర్యాదలు ఉంటాయి, వాటిని కాపాడడం కోసమే స్పీకర్ గారు అక్కడ ఉంటారు. కాబట్టి ఆ విధంగా వారు అదే హుందాతనంతో ఉండాలి. కానీ ఒక వర్గానికి చెందినట్లో లేదా ఒక అఫిలియేషన్తో ఉండి మాట్లాడటం అనేటువంటిది ఎంతమాత్రం కూడా సమంజసం కాదండి. ఎస్ రవీంద్రబాబు గారు, అంటే చిరంజీవి గారి గురించి మనం మాట్లాడాలంటే ఆయన కేవలం ఒక సినీ హీరోగానే కాదు, గతంలో ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు, పర్యాటక శాఖ మంత్రిగా. దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తుంటారు. ఆయన గురించి మాట్లాడినప్పుడైనా కానీ కొంత ఆలోచించి మాట్లాడాల్సిందే. అండ్ మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారి విషయం మనం తీసుకున్నా కానీ ఆయన ఎటువంటి వ్యక్తి అయినా అయి ఉండొచ్చు, బయట మీరు ఏమైనా కామెంట్స్ చేసుకుంటుండొచ్చు, మీ పార్టీ నేతలు టీడీపీ వాళ్ళు ఏమైనా అని ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు వాడు వీడు సైకోగాడు ఇలాంటి పదజాలం ఎంతవరకు కరెక్ట్? అండ్ మోరోవర్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పటికే అసెంబ్లీకి రావట్లేదు, వాళ్ళు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు, అవమానిస్తారు వస్తారంటే. ఇంకా ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని మొత్తానికే చెప్తారేమో మేము రాకముందే ఆ విధంగా అవమానిస్తున్నారు, ఇక మేము అసెంబ్లీకి వస్తే అసలు మమ్మల్ని ఏమాత్రం అసలు పూర్తిగా అవమానానికి గురి చేస్తారని వాళ్ళు చెప్పినా కానీ ఆశ్చర్యం లేదేమో. ఇప్పుడు మీరే ఊతమిస్తున్నట్లుగా ఉంది కూటమి నేతలే వాళ్ళకి. రైట్, నాకంటే నాకేమనిపిస్తుంటే టు మై మైండ్, చిరంజీవి గారు 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజారాజ్యం. ఆయన మొట్టమొదటి మీటింగ్కి 20 లక్షల మంది వచ్చారని అంచనా, తిరుపతిలో ఫస్ట్ మీటింగ్కి. అవును, అటువంటి గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని ఆయన 18 సీట్లు సంపాదించినా లేకపోతే ఇంకో 8 సీట్లు సంపాదించినా ఆయన రెప్యుటేషన్, గుడ్ విల్ అనేది ఈ భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గది. రాజకీయం కానీ సినిమా చరిత్ర కానీ ఆయన రెండు తీసుకున్నాడు. అయితే రాజకీయాలకు తను ఇమ్మడలేక, అకామిడేట్ అవ్వలేక, అడాప్ట్ అవ్వలేక కొన్ని సందర్భాల్లో ఎందుకు లేని పక్క వెళ్ళారు తప్ప ఆయన నిలబడి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి. ఆ అవకాశాన్ని కూడా జారబిడుచుకొని ఆయన కొంత మనస్తాపం చెంది ఉండొచ్చు, లేకపోతే ఇష్టత లేక వెళ్ళిపోయి ఉండొచ్చు. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, గొప్ప అసెంబ్లీలో 5 ఏళ్ల పాటు ఆయన పార్టీలో అసెంబ్లీలో ఉండి అనేక స్పీచెస్ ఇచ్చారు. అసెంబ్లీలో ఎంత మర్యాదగా మాట్లాడారు, ఎంత గొప్పగా మాట్లాడారు. ఆయన ఆ రోజు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడాను ఆయన అసెంబ్లీ స్పీకర్ దగ్గరుండి పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మా మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఎక్కడ నడవడిక కానీ, ఆయన మాటలు కానీ, నడవడిక కానీ, పద్ధతి కానీ
చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. మాకే ఎంతో ముద్దు వస్తుంటాడు మా అన్నయ్య అని పిలుచుకుంటాం. అటువంటి వ్యక్తి ఎవరికి అపకారం చేస్తాడండి ఆయన? ఎటువంటి వ్యక్తి ఎవరికి అపకారం చేయడు ఆయన? ఆయన సొంత కుటుంబంలో సమస్యలు వచ్చినా కూడా సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాడు తప్ప బయటికి వెళ్ళి మాట్లాడలేదు ఆయన. ఎన్ని ఇష్యూస్ చూస్తాం చిరంజీవి గారిని. అటువంటి వ్యక్తి అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక వ్యక్తి గురించి అనవసరంగా ఎప్పుడు ఒక మాట మాట్లాడారు ఆయన. ఈరోజు స్పందించారంటే ఆయన హర్ట్ అయ్యారు. ఆయన హర్ట్ అయ్యారంటే మేము హర్ట్ అవుతున్నాం. రెండోది, అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలి ఏంటి నియమావళి స్పీకర్ గారు నిర్దేశిస్తారు. స్పీకర్ని కాదని స్పీకర్ మీదకి వెళ్ళి గొడవ పడతాం అనేక సందర్భాలు చూస్తాం మనం. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రం వేరే రాష్ట్రం కూడా చూస్తాం. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అసెంబ్లీలో ఎలా హుందాతనంగా ఉండాలని నేర్చుకోవాల్సినటువంటి ఇది మనకి పార్లమెంట్ కానీ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో లేరు, ఈ దేశంలో లేరు. అలాగే ఇంకా గొప్ప గొప్ప పార్లమెంటేరియన్స్ ఉన్నారు, అసెంబ్లీలో చెప్పుకోదగ్గ ఒక వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఈవెన్ కందుకూరు వీరేశలింగం పంతులు గారు కావచ్చు, ప్రకాశం పంతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడాను అసెంబ్లీ చూడని వ్యక్తులు కాదు వీళ్ళు. అటువంటి వ్యక్తులు ఈరోజు కనుమరుగైపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఎథిక్స్, వాల్యూస్, ఒక నిబద్ధత, ఒక రాజకీయ మన భారతదేశ రాజ్యాంగానికి కొద్ది గొప్ప కొంత చదువుతూ నేర్చుకుంటూ అన్నీ అలవర్చుకున్న వ్యక్తి ఈరోజు అసెంబ్లీలోకి ఎంటర్ అయినప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తున్నారు, మన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు వాళ్ళ సభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు మనందరం చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ప్రవర్తించిన విధానం, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి అపోజిషన్గా ఉన్నప్పుడు ఇన్ని మాటలు ఎక్స్చేంజ్ అయినాయో అవన్నీ కూడా నువ్వు తలుచుకుంటే చాలా బాధేస్తుంటుంది. ఇదేంట్రా బాబు, ఇటువంటి వ్యక్తులు మనం ఎన్నుకున్నామా, మనం ఓటేసింది వీళ్ళకైనా అనేటువంటి జుగుప్సాకరమైనటువంటి సంఘటన నాకైతే చాలా బాధగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రజలు కూడా టీ కొట్టారు ప్రజలు కూడా. ఇటువంటి అసెంబ్లీలో ఇటువంటి మాటలు మాట్లాడుకుంటారా, పర్సనల్ మ్యాటర్స్ అని. అట్లాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించారు, చిరంజీవి గారిని వ్యక్తిగతంగా విమర్శించారు, ఇంట్లో సభ్యులు కూడా విమర్శించారు. మరి ఇటువంటివి రిపీట్ అవుతున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మనం చదువుకున్నామా? మన రాజ్యాంగం మనం మరోవర్ రవీంద్రబాబు గారు మీకు గుర్తుందో లేదో ప్రధాని మోదీ గారిని ఉద్దేశించి కూడా బాలకృష్ణ గారు గతంలో హిందీలో కొంత అసభ్య పదజాలం ఉపయోగించి మాట్లాడారు. హిందీ పూర్తిగా రాకపోవచ్చు కానీ మాట్లాడారు. అంటే విమర్శ చేసుకోవచ్చండి, రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు చేయకుండా అసలు రాజకీయాలు లేనటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. ప్రతి విమర్శలు చేసుకోవాలి, అసలు ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా చేసుకోవాలి. కాకపోతే వ్యక్తిగత దూషణలకు డెమోక్రసీ కాపాడడానికి ఏదైనా చేయొచ్చు, తప్పేం లేదు. ఎస్, కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళడం కరెక్ట్ కాదేమో. శర్మ గారు, మరొక విషయం అండి, గతం గురించి కూడా మనం చర్చించాలి, కేవలం బాలకృష్ణ గారు మాట్లాడిన దాని గురించి కదా. ఎందుకంటే మనం మొత్తంగా అసెంబ్లీ ఎలా ఉండాలి, లేకపోతే పార్లమెంటు ఇవన్నీ ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని తీసుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ మంత్రులు కావచ్చు, చంద్రబాబు గారి పైన లేకపోతే వారి కుటుంబం పైన వ్యక్తిగతంగా దూషించేటువంటి ప్రయత్నం కూడా చాలా బలంగా చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎక్కువ మంది కూడా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఈ కౌంటర్ వేస్తారేమో గతంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి అని ఒక ఇద్దరు ముగ్గురే వాళ్ళు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకు గతంలో కూడా ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే భవిష్యత్తులో అయినా కనీసం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా కొంత సభ్యతా సంస్కారం ఉన్నటువంటి సభ నడిచేటువంటి అవకాశం ఉంటుందని? విజయ్ గారు, దీన్ని ప్రజలు గమనిస్తున్నారండి. ఎందువల్ల అంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆ ఖ్యాతిని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ప్రతి నియోజకవర్గం యొక్క అధినేతకు ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా చక్కగా గమనిస్తున్నారు, అవగాహనతో కూడా ఉంటున్నారు. వీళ్ళు వాడే భాష కానివ్వండి, అలాగే వీళ్ళు ప్రవర్తించే తీరు కానివ్వండి, అలాగే అక్కడ అసెంబ్లీ జరుగుతున్నటువంటి విధానం కానివ్వండి, ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో కూడా మార్పు అనేది వస్తోంది. ఇకపై ఎలక్షన్స్లో కూడా నిజమైనటువంటి అభ్యర్థి ఎవరు, ఆయన యొక్క తీరుతెన్నులు ఏంటి, ఆయన యొక్క హిస్టరీ ఏంటి, అలాగే ఆయన యొక్క అవగాహన ఏంటి, ముఖ్యంగా ఎందువల్ల అంటే మియర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సరిపోదండి. రవీంద్రబాబు గారు అన్నట్టు చదువుతో నిమిత్తం లేకుండా సంస్కారం అనేటువంటిది ఉంటుంది. అసలు విద్యకి ఇచ్చిన డెఫినేషనే విద్యా దదాతి వినయం అని అన్నారు. మరి అటువంటి వినయం ఇక్కడ ఎట్టి పరిస్థితిలో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఒక ప్రజా సమస్యపై మీరు నిజంగా పోరాడుతున్నప్పుడు దాని పట్ల పూర్తి అవగాహనతో మీరు మాట్లాడాలి. ఎమ్మెల్యేస్ నిజంగా కంప్లీట్గా ఆ సబ్జెక్టుపై అవగాహన ఉండాలి, ప్రిపేర్ కావాలి,
చెప్పే ప్రతిదీ కూడా ఒక టెక్నికల్ ఎవిడెన్స్తో ఉండాలి. అలా కాకుండా వ్యక్తిగత దూషణలతో ఎప్పుడైతే ముందుకెళ్తున్నారో అంటే అక్కడే తెలుస్తోంది వాళ్ళ ప్రిపేర్డ్నెస్ కానీ అవగాహన కానీ వాళ్ళ నాలెడ్జ్ పర్టికులర్ ఆస్పెక్ట్లో కావలసినంత స్థాయిలో లేదు అని. అది లేనప్పుడే ఇటువంటి సైడ్ ట్రాక్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇకపైనైనా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సమయం ప్రజా సమస్యల కోసం పోరాటానికి మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం, కానీ మన వ్యక్తిగత సమస్యలకు కాదు అనేటువంటి ఒక నియమావళితో ఉండాలి. అది పాలకపక్షమైనా కావచ్చు, ప్రతిపక్షమైనా కావచ్చు. ఎందువల్ల అంటే ప్రజలు ఎన్నుకుంటేనే ఈ పక్షాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. ఫోర్ సైడ్స్ టీవీ కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం గురించి ఎప్పుడైతే అసెంబ్లీ జరుగుతోందంటే ఎంతో ఆసక్తితో ఉంటాం. కానీ ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దుష్పరిణామాలు ఎప్పుడైతే జరుగుతుంటాయో, అన్ఫార్చునేట్ ఈవెంట్స్ అని మనం అనొచ్చు, అవి జరుగుతుంటాయో నిజంగా చాలా ఆందోళన కలుగుతోంది మనసుకు. అసలు మన ఆంధ్ర రాష్ట్రం ఎటువైపు వెళ్తోంది, వెళ్ళవలసిన తీరుతెన్నులు ఎందుకు కోల్పోతోంది? ఎందువల్ల అంటే మనకు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. మరి వాటికి అందరూ సమిష్టిగా మనం వర్క్ చేస్తే కూడా వాటిని మీట్ చేయలేకపోతున్నాం. మరి మనలో మనం ఈ విధంగా ఉండటం. మరి ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు కూటమి అనేటువంటిది నడుపుతోంది ప్రభుత్వాన్ని. కాబట్టి కూటమిలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా కూటమికి అనుగుణంగానే ప్రవర్తించాలి. ఎందువల్ల అంటే మనం ప్రతిపక్షానికి మనమే ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాం మనపై దాడి చేయటానికి. ఇది కూడా ప్రతి ఒక్కరు, ప్రతి సభ్యుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు మనం చూసాం, ఇటు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా హుందాగానే వాళ్ళ లిమిట్స్లోనే వాళ్ళు ఉండి మాట్లాడుతున్నారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా ఆవేదనకు గురి చేసింది. ఇక భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను. ఎస్, రవీంద్రబాబు గారు, బాలకృష్ణ గారి స్థానంలో వేరే ఎమ్మెల్యే ఈ కామెంట్స్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర నుంచో లేకపోతే టీడీపీ అధిష్టానం నుంచో ముట్టుకాయలు పడేవి. కానీ బాలకృష్ణ గారు కాబట్టి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేమంటారా, లేకపోతే అంతర్గతంగా ఏమైనా జరిగే అవకాశం ఉందా? వాస్తవంగా అసెంబ్లీలో స్పీకర్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి వర్యులు అని ఒక పేపర్లో చదివాను. మరి అది వాళ్ళు ఎంతవరకు గ్రహించారో, అది వాళ్ళ పర్సెప్షన్ ఏంటో అనేది నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అది కనుక ఆయనకు అర్థమైతే, చంద్రబాబు నాయుడు గారికి కనుక అర్థమైతే దాన్ని వెంటనే ఖండిస్తారు. నాకు ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి కుటుంబానికి మంచి సామరస్య సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి నారాయణ గారు పాప బుక్ ఒకటి రిలీజ్ చేస్తే దానికి ఫంక్షన్లో చాలాసేపు గంటలు మాట్లాడుకోవడం జరిగింది, డిస్కషన్ జరిగింది. అంత స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తులు ఇద్దరు కూడాను, చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు, కుటుంబ సన్నిహితులు. ప్లస్ రాజకీయంగా తీసుకుంటే అది వేరే ఇష్యూస్, బట్ అదర్వైజ్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అటువంటి కుటుంబం అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు చిరంజీవి గారి పట్ల గౌరవం కనుక ఉంటే ఖచ్చితంగా అది ఆయన దృష్టికి అర్థం చేసుకుంటే దాన్ని ఖండిస్తారు. ఈవెన్ నారా లోకేష్ గారు అయినా సరే ఖండించవచ్చు, తప్పేం లేదు. బట్ అయితే బాలకృష్ణ గారు ఏ ఇంటెన్షన్తో ఆయన అన్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వాట్ ఈస్ ద బిహైండ్ ఇట్? ప్రతి మనిషికి ఒక బ్యాకప్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. మాట్లాడేటప్పుడు కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్ రెండు ఉంటాయి. మనం కాన్షియస్ కోల్పోతున్నామా, అయితే సబ్ కాన్షియస్ మనసా చర్చిస్తుందా? ఈ రెండు ఒక మనిషిలోనే అంతర్గతంగా ఉంటాయి. కాబట్టి ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి, అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవసరమైతే చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ క్షమాపణలు డిమాండ్ చేస్తారు బాలకృష్ణ గారిది. మరి ఖచ్చితంగా అది చిరంజీవి గారు స్పందించారంటే, చిరంజీవి గారు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారంటే ఈ ఇష్యూలో, అమెరికాలో ఉన్నా కూడా రియాక్ట్ అయ్యారంటే, పత్రికా ముఖంగా ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్వర్సేషన్ ఇన్ అసెంబ్లీ. ఏదో బయట ప్రైవేట్గా మాట్లాడటం కాదు కదా, అసెంబ్లీలో మాట్లాడటం అంటే ఇందాక అన్నారు సుధాకర్ శర్మ గారు, ఒక పవిత్ర దేవాలయం, పవిత్రత, ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక గౌరవప్రదం ఉంటుంది, ఆన్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రజల గురించి మాట్లాడుకునేటువంటి ప్లేస్ అది, ప్రజల సమస్య గురించి మాట్లాడుకునేది. కానీ పర్సనల్ మ్యాటర్స్ కాదు కదా. నా పేరు, నా నెంబర్ 9, 10 చెప్పుకోవడానికి ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్. మరోవర్ సినీ విషయాలు మాట్లాడడానికి ఆయన సినిమా హీరో ఏమో కానీ అసెంబ్లీలోకి వచ్చింది అయితే హిందూపురం ఎమ్మెల్యేగానే కదా. మాట్లాడితే సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడాలి. అవును, వారు మాట్లాడితే హిందూపురం సమస్యల గురించి మాట్లాడి, లేకపోతే రాష్ట్ర సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడాలి. హిందూపురం సమస్యల గురించి ప్రస్తావించినట్లు నేనైతే ఎక్కడ చూడలేదు. అంతే కదా. ఎస్.
శర్మ గారు, అసలు రైట్, మనతో పాటు సురేష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నుంచి వారు కూడా ఫోన్ ఇన్ ద్వారా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎస్ సార్, పసుపులేటి సురేష్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఎస్, ఎలా చూస్తారండి నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరును ఏ విధంగా చూస్తారు? వాడు వీడు సైకోగాడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించడం కావచ్చు, చిరంజీవి గారిని ఆ విషయంలోకి లాగే ప్రయత్నం చేయడం కావచ్చు, మీ పార్టీ మాజీ మంత్రులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అంటే కౌంటర్ వేసే ప్రయత్నం కూడా చేశారు. అసలు మీరు ఎలా చూస్తారు ఈ పదజాలాన్ని కావచ్చు, నిన్న బాలకృష్ణ గారి తీరును కావచ్చు, ఎలా చూస్తారు? ముందుగా బాలకృష్ణ గారికి ఇప్పటికీ కూడా మానసిక పరిస్థితి సరిగ్గా లేదనే మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడుకొని ఈ రకమైనటువంటి అసభ్య పదజాలను ఉపయోగిస్తున్నాడు అంటే బాలకృష్ణ గారికి ఇప్పటికీ కూడా మానసిక పరిస్థితి సరిగా లేదనేదే స్పష్టమవుతోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి విధంగా రాష్ట్రంలో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ చేసినటువంటి ప్రజానాయకుడు, వారిని పట్టుకొని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఇది అధికార అహంభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. బాలకృష్ణ గారు ఈ రోజు అధికారంలో ఉన్నారని ఆయన ఈ రకమైనటువంటి అహాన్ని ప్రదర్శిస్తున్నారు. అసలైన సైకో విధానాలన్నీ కూడా బాలకృష్ణ గారికి ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం గతంలో ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ సంకర జాతి వెధవలు అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి, మహిళలు కనిపిస్తే ముద్దన్న పెట్టాలి లేదా కడుపన్న చేయాలన్నటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి బాలకృష్ణ. మరి అలాంటి బాలకృష్ణ గారు ఈ రోజు ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడడం చూస్తుంటే ఏ రకమైనటువంటి మానసిక పరిస్థితి ఆయన ఉందో అర్థమవుతోంది. మరి చూసాం గతంలో కూడా ఆయన కాల్పులు, తుపాకీతో ఒక నిర్మాత మీద కాల్పులు చేసినటువంటి ఘటన. అదేవిధంగా అభిమానులు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళని లాగి కాల్పుల ఘటనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో బయటేశారనేటువంటి చర్చ కూడా ఉంటుంది కదా. ముమ్మాటికి సార్ అది వాళ్ళకందరికీ తెలుసు, వారి సోదరి పురంధరేశ్వరి గారికి తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు. ఆ రకంగా బాలకృష్ణ గారు ఏ రకంగా చేసినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇదే చెప్తున్నాం, అధికారం ఉందన్న అహంభావంతో బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఏదైనా విభేదాలు అంటే వాళ్ళు చూసుకోలే కానీ అది జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదిస్తూ మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పు. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. అసలు బాలకృష్ణ గారు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి ఈ విషయానికి. 40% మంది ఓటు బ్యాంకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తిని ఉద్దేశిస్తూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అసలు సమంజసమే కానే కాదు. కాబట్టి బాలకృష్ణ గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి తీరాలి. ఎస్, అంటే మరొక విషయం కూడా సురేష్ గారు, ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఫండ్స్ రిలీజ్ చేయడంలో కావచ్చు, లేకపోతే బాలకృష్ణ గారి అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ టికెట్ ప్రైజింగ్ విషయంలో బాలకృష్ణ గారు సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా క్లియర్ చేసేయండి, బాలకృష్ణ గారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారని పేర్ని నాని గారు కూడా నిన్న మాట్లాడుతూ ఆయన కూడా కామెంట్ చేశారు. సో అయినా కూడా ఎందుకు బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా పర్సనల్ అటాక్ దిగడం ఎలా చూస్తారు? ఇదే సార్, బాలకృష్ణ గారికి నిజంగానే మెంటల్ కండిషన్ అనేది సరిగా లేనే లేదు వాస్తవానికి. దానివల్ల ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగానే బాలకృష్ణ గారు అఖండ సినిమా విడుదలప్పుడు సినిమా పరిశ్రమ సమస్యల్లో ఉంది, సినిమా పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యల వల్ల ఈ బడ్జెట్ అందుబాటులో దానివల్ల నష్టాల్లోకి సినిమా వెళ్తుంది, దీని మీద సినిమా ధరలు పెంచుకుంటామనేటువంటి అవకాశం సందర్భం వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ గారికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అది వారి హుందాతనం, బాలకృష్ణ గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి హుందాతనం. మరి అవన్నీ కూడా మర్చిపోయి కనీసం విశ్వాసాన్ని కూడా ప్రదర్శించకుండా ఈ రకంగా అహంభావాన్ని బాలకృష్ణ గారు లాంటి వ్యక్తి, అదే అంటాం పెద్దలు పండిత పుత్ర పరమ సుంట అనేటువంటి వ్యాఖ్యలు మనం చూస్తుంటాం. అది ఈ రోజు బాలకృష్ణ గారికి సరిగ్గా సరిపోతుంది. ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు బాలకృష్ణ గారు. రవీంద్రబాబు గారు, ఫైనల్గా ఒక విషయం అండి, చిరంజీవి గారు లేఖ విడుదల చేస్తూ నేను చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే మర్యాద ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలోనే మాట్లాడుతాను తప్పించి ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పనిచేయను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినప్పుడు కూడా అంతే మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశారు. ఆయన స్వయంగా ఫోన్ చేశారు, లంచ్కి ఇన్వైట్ చేశారు, వెళ్ళాను. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన కారు వరకు కూడా వచ్చి వదిలిపెట్టి వెళ్ళారు. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ని నేను ఇచ్చాను, వ్యక్తిగతంగా ఏం లేదంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇదంతా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా చిరంజీవి గారికి ఎందుకు వచ్చింది? అసలు ఆ మాటల్ని లెక్క చేయకుండా ఉండాల్సింది, పట్టించుకోకుండా ఉండాల్సిందని ఫ్యాన్స్ కూడా కొంత బాధపడుతూ పోస్టులు చేస్తున్నారు.
అవును, ఏమంటారు? అవునండి. యాక్చువల్గా ఇది ఇన్విటేషన్ చిరంజీవి గారికి ఈ యొక్క ఈ సినిమా ప్రైసెస్ గురించి కానీ వాటి గురించి కానీ డిస్కషన్ చేసే ముందు పేర్ని నాని గారు చిరంజీవి గారిని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఆహ్వానించినట్టుగా చిరంజీవి గారు ఆ రోజు ఎయిర్పోర్ట్ గన్నవరం వచ్చినప్పుడు మేము వారి వెంటే ఉన్నాం. చిరంజీవి గారు మాతో చెప్పారు, నేను చిన్న పర్సనల్ పని మీద వచ్చాను, నేను మీరు ఎవరు రాకండి అక్కడ దాకా, మీరు మధ్యలో డ్రాప్ అయిపోండి అని చెప్పారు మాతో. సో దట్ అంత చక్కగా మేము కూడా ఆ రోజు ఫాలో అయ్యాం చిరంజీవి గారిని. చిరంజీవి గారు రైట్, టెక్నికల్ ఇష్యూ వల్ల వారి ఆడియో వీడియో ఫ్రీజ్ అయినట్లుంది సార్. శర్మ గారు, ఫైనల్గా మీరేం చెప్తారండి? అసెంబ్లీలు ఎలా జరగాలి ఏంటి అనే దానికి సంబంధించి బాలకృష్ణ గారినో లేకపోతే వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని పక్కన పెడితే అసలు అసెంబ్లీలు చట్టసభలు ఎలా జరగాలి ఏంటి అనే దానికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు శర్మ గారు? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఎథిక్స్ అనేటువంటిది చాలా ముఖ్యం అండి. ఎథిక్స్ లేకుండా ఏ మెంబర్ కూడా అక్కడ ప్రవర్తించడానికి వీలు లేదు. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ ఎన్ఫోర్స్డ్ అపాన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది అసెంబ్లీ ఆర్ ది పార్లమెంట్, వాట్ ఎవర్ ఇట్ బి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒక ముఖ్యమంత్రి అనేటువంటిది ఒక పదవి, ఒక చైర్. మనం ఇచ్చేటువంటి గౌరవం ఆ చైర్కి ఇస్తున్నాం. కాబట్టి అక్కడ వైసీపీ వాళ్ళు ఉంటారా, టీడీపీ వాళ్ళు ఉంటారా, జనసేన వాళ్ళు ఉంటారా అనేటువంటిది పార్టీ ముఖ్యం కాదండి. అక్కడ ఆ చైర్లో ఉన్న ఏ వ్యక్తినైనా కూడా మనం గౌరవించాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది. దాన్నే డెమోక్రసీ అని అంటాం. మరి ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏకవచనం, మీరు అన్నారు ఏకవచనం అనేటువంటిది పార్లమెంట్లో ఇట్స్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. మనం ఎప్పుడూ గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రుల యొక్క భాష తీరుతెన్నులు ఎంతో అద్భుతంగా ఉంటాయి, మర్యాదపూర్వకంగా ఉంటాయి. మనకు అమోఘమైనటువంటి సాహిత్యం ఉంది. నన్నయ్య కాలం నుంచి పాల్కురికి సోమనాథుని కాలం నుంచి మనం చూసినట్టయితే అత్యద్భుతమైన వాన్మయం ఉంది మనకు. ప్రతి చోట కూడా ఎంతో గౌరవప్రదమైనటువంటి సంబోధన మనం చూస్తూ ఉంటాం. అలాగే పెద్ద చిన్నల పట్ల ఆ తారతమ్యాలను గుర్తించి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మరి అంతటి అద్భుతమైన వ్యవస్థలో ఇంతటి వాన్మయ ఒక వాతావరణంలో పెరిగినటువంటి మనం ఆంధ్రులం వేరే రాష్ట్రాలకు రోల్ మోడల్గా ఉండేటువంటి ఒక ఆవశ్యకత ఉంది. మరి దాన్ని మరిచి ఈరోజు వేరే రాష్ట్రాలతో కూడా చెప్పించుకునేటువంటి ఒక స్థాయికి మనం దిగిపోతున్నాం. పరాయి రాష్ట్రాల్లో దీని అంతటినీ కూడా గమనించి హాస్యాస్పదంగా జరుగుతోంది, పరిహాసం పాలవుతున్నాం. కాబట్టి దీన్ని మానుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటేనే డిసిప్లిన్కు, ఒక మర్యాదకు, ఒక కట్టుబాటుకు ఒక అద్భుతమైనటువంటి వేదికగా నిలవాలని ఫోర్సైట్స్ టీవీ భావిస్తోంది, ఆశిస్తోంది. రైట్. ఎస్, ఫైనల్గా సురేష్ గారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం. సురేష్ గారు ఏం చెప్తారండి? అంటే క్షమాపణ కోరుకుంటున్నారా, లేకపోతే అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కామెంట్స్కి సంబంధించి మీ పార్టీ అధినేత ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఫైనల్గా ఏం చెప్తారు? ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఏదైతే వ్యాఖ్యలు అసెంబ్లీలో చేశారో వాటిని అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించడంతో పాటుగా బాలకృష్ణ గారు ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ అయితే చెప్పాలండి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, 40% మంది ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు. అదే విధంగా గతంలో ఒక గొప్ప సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడిని ఈ రకమైనటువంటి పదజాలం ఉపయోగించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇది బాలకృష్ణ గారు గ్రహించి ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెబితే ఈ యొక్క ఇష్యూ సద్దుమణిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే బాలకృష్ణ గారు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వారిని ప్రతిఘటిస్తాం. ఈ విషయంలో మాత్రం వదిలేటువంటి ప్రసక్తి అయితే లేనేలేదు. సురేష్ గారు, ఇంకో మాట అండి, స్పీకర్ గారి రియాక్షన్ కూడా ఎందుకు అంటే వ్యాఖ్యల్ని ఖండించడం కావచ్చు, లేకపోతే ఆపే ప్రయత్నం కావచ్చు, ఎక్కడా కూడా జరగలేదు. దాన్ని ఎలా చూస్తారు? అసలు స్పీకర్ గారికి ఆయన ఒక స్పీకర్ గా ఎలా వ్యవహరించాలన్న విషయం పైన ఆయనకి పరిజ్ఞానమే లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిజ్ఞానమే కానీ ఉండింటే వెంటనే వారు బాలకృష్ణ గారిని హెచ్చరించేవారు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి పద్ధతి కాదు ఒక ప్రజాప్రతినిధి కానీ. కానీ స్పీకర్ గారికి అసలు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో అన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఈరోజు స్పీకర్ గా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు. ఫైనల్గా రవీంద్రబాబు గారు మీరేం చెప్తారండి? మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా చెప్పాలనుకుంటున్నారా బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా కూడా? ఏం చెప్తారు ఫైనల్గా? బాలకృష్ణ గారు ఇంటెన్షన్ అనేది కొంత డిసప్పాయింట్మెంట్ గురయ్యి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది.
ఆయనకి సరైనటువంటి ప్రోటోకాల్ మర్యాద పాటించలేదని చాలా క్లియర్గా అర్థమవుతోంది. చిరంజీవి గారు ప్రత్యేకంగా వెళ్ళేటప్పుడు తాడేపల్లి వచ్చేటప్పుడు మిగతా కో ఆర్టిస్టులు డైరెక్టర్తో కలిపినప్పుడు ఆయనకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఆయన అవైలబిలిటీ లేకపోవడం అనేది చాలా ప్రధాన కారణం. అక్కడ ఆయన అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఈరోజు చిరంజీవి గారిని కామినేని శ్రీనివాస్ గారు కానీ ప్రస్తావన తీసుకురావడం అనేది అసెంబ్లీలో చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు గారు, మహేష్ గారు తదితరులు సీనియర్స్ అంతా కూర్చొని మాట్లాడుకొని ఈవెన్ చిరంజీవి గారిని కూడా సంప్రదిస్తాం, అవసరమైతే వెళ్ళి మాట్లాడతాం వారితో కూడా జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత మా అభిమాన సంఘాలు కార్యాచరణ ఏంటనేది తర్వాత తెలియపరుస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధాకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచినందుకు. మొత్తంగా నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే చేసినటువంటి ఈ కామెంట్స్ అయితే అసెంబ్లీలో ఒక పెను దుమారాన్ని రేపాయని చెప్పుకోవాలి. నందమూరి తారక రామారావు పుత్రుడిగా, అంటే నందమూరి తారక రామారావు గారు అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎంత గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారనేది ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తి కడుపున పుట్టినటువంటి బాలకృష్ణ ఈ విధంగా కామెంట్స్ చేయడం ఏంటని సొంత పార్టీలోనే ఒక వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవర్ ఇప్పుడు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వీరంతా కూడా చిన్న చిన్న ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అన్నింటికి కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి ఈ తరుణంలో ఇటువంటి కామెంట్స్ ఎక్కడ కూటమిలో చీలకం తెస్తాయో అని కూటమి నేతలు కూడా కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మరి బాలకృష్ణ గారు స్వయంగా ఏదైనా బయటకు వచ్చి దీనిపైన మళ్ళీ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా, నా ఉద్దేశం ఇది కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే ఎవరైనా క్షమించమని అడిగే ప్రయత్నం చేస్తారా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశాలే. లేకపోతే టీడీపీ పార్టీ నుంచి ఎవరైనా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.